గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారా? అయితే వైసీపీ అలాంటిది ఏమన్నా జరుగుతుందేమో ముందు జాగ్రత్త చర్యలుగా ఎవరు నెక్స్ట్ ఒకవేళ జగన్ అది జైలుకెళ్తే ఎవరు కొత్త అధ్యక్షుడిని ఏమైనా తెర మీద తీసుకొస్తారా? ఈ చర్చ జరిగినప్పుడు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం వైసీపీలో ఒక కీలక నాయకుడితో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే అరెస్ట్ చేస్తే చేసుకొని పార్టీ అధ్యక్షుడిని మార్చే ఆలోచన అయితే లేదు. పార్టీ అధినేతగా తానే ఉంటాను అని చెప్పి జగన్ బల్లగుద్ది మరీ చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇదంతా ఆఫ్ ద రికార్డ్గా పార్టీ నాయకులతో చర్చించిన నేపథ్యంలో మరోసారి జైలుకు వెళ్ళినా సరే పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి తేల్చి చెప్పేశారట ఒక సీనియర్ నాయకుడితో. గుంటూరు జిల్లాకు చెందిన రెడ్డి నాయకుడు ఒకరు అత్యంత విశ్వసనీయంగా ఈ సమాచారం బయటకు వచ్చింది అనేది తాను అరెస్ట్ అయినా ఇబ్బంది లేదు అన్నారట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తానే అధ్యక్షుడిగా ఉంటాను అని చెప్పి తేల్చి చెప్పేశారట. ఎందుకంటే గతంలో తమిళనాడు సీఎం జయలలిత అరెస్ట్ అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మాత్రమే పళనిస్వామికి అప్పగించారు, పార్టీ పగ్గాలు మాత్రం ఆమె వద్దే ఉంచుకున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారట. ఇప్పుడు అదే అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ అరెస్ట్ అయినప్పుడు కూడా పార్టీ పగ్గాలు ఆయనే ఉంచుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారట. అంటే ఇప్పుడు జగన్ అరెస్ట్ అయినా సరే తగ్గేదే లేదు అంటూ తేల్చి చెప్పేశారట.